నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సురేష్ కట్ట. ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలను వార్తలు మనం చూసుకున్నట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలను మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా బ్యానర్ రేటు చూడొచ్చు. హిట్లర్ నాకు స్ఫూర్తి అంటూ కూడా ఏదైతే హైడ్రా అనేది హిట్లర్ ఫేవరెట్ పదం అంటూ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ప్రధానంగా హిట్లర్ ఉన్న కోర్ టీము పేరు హైడ్రా, అలాగే హైడ్రా ఎవరినైనా అంతం చేయగలదు. బెంగళూరు వేదికగా రేవంత్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నటువంటి అంశం. హెచ్చులకు పోతూ అబాసుపాలైన సీఎం, హిట్లర్ కోర్ టీంకు హైడ్రాకు నో లింకు, హైడ్రా గ్రీకు పదం అంటూ నెటిజన్ల ట్రోల్ జరుగుతోంది. అలాగే మార్వెల్ సిరీస్ చూసి స్టోరీ అల్లాడని ఎద్దేవా కూడా జరుగుతోంది. నరహంతకుడు ఆదర్శం ఏమిటని కూడా సమాజం ప్రశ్నిస్తున్నటువంటి అంశం. అలాగే సోషల్ మీడియా వేదికకు కూడా అందరూ ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ప్రధానంగా ఏదైతే జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ స్ఫూర్తితో నేను హైడ్రా తెచ్చిన, హైడ్రా అనేది హిట్లర్ ఫేవరెట్ పదం, హిట్లర్కు ఉన్న కోర్ టీం పేరు హైడ్రా. హైడ్రా అంటే ఎవరినైనా అంతం చేయొచ్చని అర్థం. కాబట్టి నేను హిట్లర్ను ఆదర్శంగా తీసుకుని ఈ వ్యవస్థకు హైడ్రా అని పేరు పెట్టిన అని చెప్పేసి జాతీయ దినపత్రిక ది హిందూ శనివారం బెంగళూరులో నిర్వహించినటువంటి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక్కడ మరొక వార్త చూసుకున్నట్లయితే ప్రధానంగా బడులను 4,000కు కుదిస్తామని చెప్పేసి చెప్పినటువంటి మాటకు సంబంధించి క్లియర్గా చూడొచ్చు. తెలంగాణకు 27,000 ప్రభుత్వ స్కూళ్ళు అవసరం లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్రధానంగా విద్యాశాఖ కూడా ఆయన దగ్గర పెట్టుకున్నాడు. విద్యా వ్యవస్థను చాలా సమూలంగా మార్పు తీసుకొస్తాను, చాలా మెరుగుపరుస్తానని చెప్పి ఇలా కుదింపుకు గురి చేస్తున్నటువంటి అంశం ప్రధానంగా తెలంగాణ సమాజంలో కావచ్చు, విద్యార్థులు కావచ్చు శాపంగా మారినటువంటి అంశం. ప్రధానంగా తెలంగాణకు 27,000 ప్రభుత్వ స్కూళ్ళు అవసరం లేదంటూ ఆయన చెప్పడం వెనుక అసలు ఆంతర్యం ఏంటనేది కూడా అర్థం కాని పరిస్థితి. అంతు చిక్కని ప్రశ్న. తండాకో గూడానికో స్కూలు అవుట్డేటెడ్ విధానం అంటూ కూడా ఆయన చెప్పినటువంటి అంశం. క్లస్టర్కు ఒక స్కూలు ఉండాలనేది మా పాలసీ. తరగతిలో 30 మంది విద్యార్థులు ఉండేలా రేషనలైజేషన్. అలాగే మనకున్నటువంటి 27,000 స్కూళ్లను 4,000కు తగ్గించాలని మా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన ది హిందూ హడెల్ కాంక్లేవ్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాల గురించి ప్రస్తావించారు. దానికి సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇచ్చేదెప్పుడో జూన్ 2 దాటినా కూడా కార్డులు అందని పరిస్థితి. నెల ప్రీమియం కట్టినా కూడా ఉద్యోగులకు అందని వైద్యం అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సర్కారు విద్యను నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ కార్పొరేట్ స్కూళ్ల వ్యవస్థకు వంతపాడుతూ వస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ప్రభుత్వ పాఠశాలపైన తనకున్నటువంటి దురుద్దేశాన్ని బయటపెట్టారంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే ప్రధానంగా నమస్తే కథనం సంచలనం, రేవంత్ పాలమూరు ద్రోహి అంటూ కూడా నిన్న బీఆర్ఎస్ కేడర్ మొత్తం కూడా ప్రశ్నించినటువంటి అంశం, చెప్పినట్టు అంశం క్లియర్ కట్ చూడొచ్చు. ఇదైతే ఏపీ కర్ణాటక కోసం పాలమూరుకు మరణశాసనం రాస్తున్నారంటూ కూడా నిన్న ప్రస్తావించినటువంటి అంశం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, అలాగే చిత్రంలో మంత్రి లక్ష్మారెడ్డి కూడా ఉన్నారు. దానికి సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ప్రాజెక్టులపై సమీక్షించి న్యాయ పైసా ఇవ్వని సీఎం రేవంత్, సోమశిరిలో ఏం సమీక్షించారో ప్రజలకు ముఖ్యమంత్రి చెప్పాలంటూ కూడా మాజీ మంత్రులు ప్రశ్నించినటువంటి అంశం. 1 ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వకుండా సాగు పెంచామనడం విడ్డూరం. బీఆర్ఎస్ పాదయాత్ర భయంతోనే పాలమూరు ప్రాజెక్టుల సందర్శన జరిగిందంటూ కూడా మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి సందర్భం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక్కడ తెలంగాణ భవన్లో కూడా మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, అలాగే చిత్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఉన్నారు. దానికి సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. చంద్రబాబు కనుసంధానంలోనే తీరని ద్రోహం జరుగుతుందంటూ కూడా వీళ్ళు చెప్పినటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ వల్లే పాలమూరుకు అన్యాయం జరుగుతుందంటూ కూడా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పినటువంటి అంశం. అవగాహన లేకనే సీఎం అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారంటూ కూడా ప్రస్తావించినటువంటి అంశం. ప్రాజెక్టులన్నీ పూర్తి చేసింది తొలి సీఎం కేసీఆర్ కాదా అంటూ కూడా వారు ప్రశ్నించారు. 2.5 ఏళ్లుగా పండబెట్టింది రేవంత్ రెడ్డి కాదా అంటూ కూడా వారు ప్రశ్నించారు. కర్ణాటక ప్రాజెక్టులతో రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందంటూ కూడా వాళ్ళు ప్రస్తావించినటువంటి అంశం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి పాలమూరు ప్రాజెక్టులన్నింటినీ వెంటనే పూర్తి చేయాలి, లేదంటే నిన్ను నీ పార్టీని బొందపెట్టే పరిస్థితి వస్తుందంటూ కూడా మాజీ మంత్రి సింగిరెడ్డి, నిరంజన్ రెడ్డి నిన్న ఫైర్ అయినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. పాలమూరుకు ప్రాణధారమైనటువంటి జూరాలను దక్షిణ తెలంగాణకు
జల భాండాగారమైనటువంటి శ్రీశైలాన్ని బలిపెట్టేందుకు 3 ప్రభుత్వాలు పన్నాగా పన్నుతున్నాయి. దానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు కూడా సహకరిస్తుండటం నిజమేనని నమస్తే తెలంగాణ చెప్పింది అక్షర సత్యమని కేంద్ర జల సంఘం రాష్ట్ర సాగునీటి రంగ నిపుణుల్లోనూ చర్చకు వచ్చింది. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి తెలంగాణ నలుమూలలకు పారించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని 10 ఏళ్ల పాటు కేసీఆర్ అహర్నిశలు శ్రమించి ప్రాజెక్టులు కట్టిస్తే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఉన్నటువంటి ప్రాజెక్టులను పండబెట్టి తెలంగాణ నీటి హక్కులను పక్క రాష్ట్రాలకు దారాదత్తం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు చెప్పినటువంటి అంశం. దానికి సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే మలేషియాలో మన పరిమళాలను వెదజల్లుతున్నటువంటి మిత్రులకు సలాం, మీరు ప్రవాసులు కాదు, తెలంగాణ తల్లి హృదయ నివాసులంటూ కూడా ఆ సభలో నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. మన ఊరి పేరు ఉద్యమం, ఇంటి పేరు చైతన్యం అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. వైతాళికుల పురిటిగడ్డ, చరిత్ర సృష్టికర్తల నెలవంటూ కూడా ఆయన చెప్పుకొచ్చినటువంటి అంశం. ఉద్యమాల ఉగ్గుపాలు తాగి పెరిగినోళ్ళం, తెలంగాణ ప్రతి తరంలో కూడా ఒక రణం ఉన్నదంటూ కూడా ఆయన ప్రస్తావించారు. అలాగే భూగోళం తలకిందులైన కూడా తెలంగాణ రాదన్న వారికి నేను గుర్తు చేస్తున్నా, భూగోళం తలకిందులేమీ కాలేదు కానీ దేశ రాజకీయ వ్యవస్థను తలకిందులు చేసి భూగోళం పైన తెలంగాణ చరిత్ర పటం గీయించినటువంటి నాయకుడు మన చంద్రశేఖరుడు. సంభవామి యుగే యుగే అని ఒకరు పుడితే అసంభవాలు కూడా సంభవాలు అవుతాయి. కేసీఆరే అసలు దురంధర్ అంటూ కూడా కేటీఆర్ నిన్న ప్రస్తావించినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. రైట్, ఇంకేమన్నారో చూద్దాం. సాయుధ పోరాటాలు, ప్రజా ఉద్యమాలు, అలాగే త్యాగాలతో మన సమాజం సారవంతమైంది అంటూ కూడా ఆయన సభలో ప్రస్తావించారు. తెలంగాణ సంస్కృతి ప్రపంచానికి ఆదర్శం అంటూ కూడా చెప్పుకొచ్చారు. వచ్చే 25 ఏళ్లలో రాష్ట్ర ప్రగతికి విజన్ అంటూ కూడా చెప్పారు. అలాగే దానిని నిజం చేసే నాయకుడు మన కేసీఆర్ అంటూ కూడా ప్రస్తావించారు. పోటీ ప్రపంచంలో విజ్ఞానులదే అగ్రస్థానం అంటూ కూడా చెప్పారు. అలాగే ఏఐ, ఐటీ రంగాలతో విప్లవాత్మక మార్పులు రానున్నాయంటూ కూడా ఆయన చెప్పారు. మలేషియాలో నిర్వహించినటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఈ అంశాలు ప్రస్తావించారు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్. అలాగే ఇంకా మిగతా వార్తలు చూసుకున్నట్లయితే తరుగు దోపిడీతో ఆగిన అన్నదాత గుండె అంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూడొచ్చు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలో రైతు కనకయ్య కుటుంబ సభ్యులను ఓదార్స్తున్న హరీష్ రావు. దానికి సంబంధించి చూడొచ్చు. ధాన్యం అమ్ముకునేందుకు 45 రోజుల నిరీక్షణ జరుగుతుంది. మిల్లర్లు తీసిన తరిగే ఏకంగా 40 బస్తాల వడ్లు. తీవ్ర మనోవేదనతో గుండెపోటుతో రైతు మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలో మృతుడి కనకయ్య కుటుంబానికి హరీష్ రావు పరామర్శించారు. దానికి సంబంధించి చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే కాంట్రాక్టర్లపై సర్కారు కక్ష సాధింపు జరుగుతుందంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూడొచ్చు. బకాయిలు అడిగితే బెదిరింపులు, పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చలో హైదరాబాద్కు కాంట్రాక్టర్ల పిలుపు. గుత్తేదారులను భయభ్రాంతులకు గురి చేసేందుకు అత్యవసరం మెమో, అలాగే నిధులు ఇవ్వకపోయినా పర్వాలేదు అంటూ కూడా పనులు ఆపేయడం సమ్మతమేనని బలవంతంగా రాతపూర్వకంగా అంగీకారం తీసుకున్నారంటూ కూడా వార్త చూడొచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే 1000 కోట్ల భూమికి వేలంపాట, నాడు ప్రజా ప్రయోజనం కోసం వినియోగిస్తామన్న మంత్రి థీమ్ పార్కుగా మారుస్తామంటూ అధికారుల ప్రకటన చేశారు. దానికి సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. రైట్, ఈ వార్తలకు సంబంధించి విశ్లేషించే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ అంశాలకు సంబంధించి డిస్కషన్ కొనసాగిద్దాం.